హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్తో ధనియాల రసాన్ని తయారు చేసుకుందాం. దానికోసం ప్యాన్లో 2 స్పూన్లు ధనియాలు, అర స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసేసుకుని ఆయిల్ ఏమీ లేకుండా వేయించుకుని ఒక చిన్న కళంలో వేసుకుని కచ్చాబెచ్చగా నూరేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత చింతపండుని నానబెట్టుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని 2 వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిలికలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసంగా చేసుకుని వేసేసుకుని ఉప్పు, పసుపు వేసేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న ధనియాల పౌడర్ని వేసేసుకుని మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే, అంతే. వేడివేడి అన్నంలో ఈ ధనియాల రసాన్ని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అరుగుదల శక్తి కూడా మెరుగుపడుతుంది.